హైదరాబాద్ కోకాపేటలో దారుణం జరిగింది. భర్తను భార్య చంపేసింది. కూరగాయల కత్తితో భర్తపై దాడి చేసింది. భర్త కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇక తీవ్ర గాయాలతో ఉన్నటువంటి భర్తను ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కూడా అతడు మృతి చెందాడు. అస్సాం నుండి దంపతులు హైదరాబాద్కు వచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. భర్త వేధింపులు తాళలేకనే ఇక హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, దీనికి సంబంధించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే ఈ ఏదైతే కోకాపేటలో దారుణం చోటు చేసుకుందో ఆ ఘటనకు గల కారణం అనుమానం అనే విషయం అయితే ఇక్కడ స్పష్టమవుతుంది. స్థానికులను అడిగినప్పుడు కూడా గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ ఎక్కువగా గొడవ పడుతున్నారు. తాము వెళ్లి సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటి మందం కొంతవరకు సైలెంట్ గా ఉంటున్నారు, కానీ ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ గొడవలు అనేటివి జరుగుతున్నాయి. సో దీంతోనే ఈ యొక్క ప్రమాదం అనేది జరిగిందంటూ కూడా, అంటే ఈ హత్య అనేది జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భార్యను అడిగినప్పుడు కూడా పెళ్లి అయినప్పటి నుండి కూడా ఏదో ఒక రకంగా తనను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అస్సాంలో ఉన్న రోజులు కొంతవరకు అటు పేరెంట్స్ కావచ్చు, ఇటు చుట్టాలు ఉన్నారనే భయం కావచ్చు, దాంతో కొంతవరకు సైలెంట్ గానే ఉన్నాడు. కానీ ఇక్కడికి ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చేసారో అప్పటి నుండి తాగుడికి బానిసైన భర్త ఎక్కువగా ఈ యొక్క భార్య పైన అనుమానపడడం కావచ్చు, చీటికి మాటికి కొట్టడం, తిట్టడం, ఎవరైనా ఎందుకు కొడుతున్నాము అని అడిగితే వారితో కూడా అక్రమ సంబంధాలు అంటగట్టడంతో చితికిపోయిన భార్య అయితే నిన్న రాత్రి తట్టుకోలేక వారిద్దరి మధ్య మరోసారి గొడవ అయితే జరిగింది. ఆ గొడవలో భర్త తనని కొట్టినట్లుగానైతే తెలుస్తోంది. ఆ దెబ్బలు తాళలేక ఇంకా ఓపిక నశించిన భార్య అయితే కత్తితో భర్తను హతమార్చినట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే అధికారులు స్టార్ట్ చేశారు. అంతేకాకుండా అటు వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అసలు వీరి మధ్య ఈ గొడవ రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొట్టకూటి కోసం వచ్చారు, ఆ పని చేసుకొని సంతోషంగా ఉండకుండా ఇట్లా తాగుడికి బానిస అవ్వడం, అంతేకాకుండా అనుమాన పడడం, దీనివల్ల ఈ రోజు ఇద్దరి జీవితాలు కూడా పూర్తి స్థాయిలో నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడకండి అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.